కనపరుద్దాం. అందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన యజమానుడైన, మన దేవుడైన, మన తండ్రి అయిన ప్రభు అయిన యేసయ్యను మన అందరం కూడా స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ, నా జీవితం అంతా నీకోసమే ప్రభువా, నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు అన్ని కూడా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి నాయన మీ కొరకే జీవిస్తాను, మీ కొరకే నేను ఈ లోకంలో బ్రతుకుతాను, మీ చిత్తమే నేను ఈ లోకంలో చేస్తాను అని ప్రభువును స్తుతిస్తూ ఈ పాట పాడుతూ ప్రభువును మనందరం కూడా ఆరాధన చేద్దాం. అందరికీ వచ్చినటువంటి పాటే యజమానుడా నా యేసు రాజుడా. చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని ప్రతి ఒక్కరం కూడా ఘనపరుద్దాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనయంతా
తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. పాడదామా అందరం కూడా? నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. మళ్ళీ ఒకసారి పాడదాం. నా తలంపులెల్లా నా
నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికర వాత్సల్యములు కలిగిన మా దేవ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రారంభ ప్రార్థన నుండి ఇంతవరకు జరిగిన ప్రతి కార్యము ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నాం. మిమ్మల్ని ఆరాధించే కృపా భాగ్యమును ఎన్నికలేని మాకు అయా అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఆరాధనలో పాల్పొందుకున్న మీ బిడ్డలందరినీ కూడా స్తుతించండి. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి దేవా. మా హృదయాలను మీరు మండించండి. మీ కొరకు రోషము కలిగి పౌరుషము కలిగి బ్రతకగలిగే వారముగా, విశ్వాసమ యాత్రలో పరిగెత్తే వారముగా, వెనుదిరిగి చూడక వెనకడుగు వేయక గమ్యమును చేరే వారముగా, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో మా అందరి జీవితాలను నాయనా ఇదిగో నా ప్రభువా సరి చేసుకొని బాగు చేసుకొని ఆత్మీయంగా బలపరచబడి మీ రూపంలోనికి మార్చబడి అయా మీ కొరకు ఎదురు చూస్తూ అయా నిత్య జీవము కొరకు కనిపెట్టి ఆ కృప మాకు దయచేయండి. ఎస్తేరు గ్రంథ ధ్యానముల ద్వారా ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. ఇదిగో మమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడానికి నా ప్రభువా మీరు సహాయం చేయండి. మీరు వచ్చినాటికి మేమందరం సిద్ధముగా ఉండే కృపా భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్తుండగా నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమను పొందమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు వారిని కూడా మీరు నడిపించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.